హలో శారద గారు, హాయ్. ఈరోజు మాకు ఏం టెక్నిక్ చేసి చూపించుకుంటున్నారు? ఈరోజు నేను రోజు టెక్నిక్సే చెప్తున్నాను మేడం. ఇప్పుడు మీకోసం ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి దేవుడు ప్రత్యక్షమైతే మీరు ఏం కోరుకుంటారో చూడాలని, వినాలని ఆశపడుతున్నాను నేను. నాకు దేవుడు కానీ ప్రత్యక్షమైతే మనుషులందరిలో పాజిటివిటీ నిండాలి. సో నువ్వు పాజిటివ్ వైపు, నువ్వు పాజిటివ్ కాబట్టి అందరికీ కనిపించు అని కోరుకుంటా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లాప్స్ కొడతాను మేడం. ఇలా అడిగే వాళ్ళు చాలా రేర్ పర్సన్స్. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను ఎన్నో ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను, ఎంతోమందికి మోటివేట్ చేశాను, కానీ చాలామంది నుంచి ఆన్సర్ రాలేదు. మీరు చాలా చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా ఎంత అపరూపంగా చెప్పారంటే నేను ఇది గెస్ చేయలేదు. చాలామందికి దేవుడు ప్రత్యక్షమైతే అది కావాలి, ఇది కావాలి, అట్లుండాలి, ఇట్లుండాలి ఇలా కోరుకుంటున్నారు. ఎవరు అందరూ పాజిటివే కావాలి, పాజిటివే జరగాలి. ఎందుకంటే ఆ పాజిటివ్ మెంటాలిటీ ఉన్న మన చుట్టూ ఉన్నారనుకోండి, మనకు అన్నీ పాజిటివే జరుగుతాయి. అప్పుడు మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే నెగిటివిటీ మన చుట్టూ ఆరాలాగా కమ్ముకుంటాయో ఆ నెగిటివిటీ కూడా మనకే వచ్చేస్తుంది. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ సోల్ చాలా ప్యూర్ అన్నమాట. చాలా ప్యూర్ అంటే చాలా ప్యూర్. అందుకే అన్నీ మీకు సమకూరుతున్నాయి. నేను కోరికను గురించి కూడా నేను ఒకటే మాట్లాడతాను. నా కోరిక నా వరకు వచ్చింది అంటే అది నాకులో నేను తీర్చుకోగలనా లేదా? ఇప్పుడు నాకు ఒక 5 crores పెట్టి బంగ్లా కావాలి, కోరిక ఉంటుంది. కాకపోతే ఆ 5 crores నేను, నా పిల్లలు, నా హస్బెండ్ సంపాదించుకోగలమా? ఎలా సంపాదించుకోగలం? సంపాదించిన దాన్ని నిలబెట్టుకోగలమా? వచ్చింది ఒక ఈజీ మనీ అంటారు కదా, ఈజీగా వచ్చింది ఎప్పుడు ఈజీగానే పోతుంది. సో మనతో అది ఉండాలి. నేను ఎప్పుడు ఏంటి అంటే, నా మెంటాలిటీ ఏంటి అంటే, ఈజ్ అ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఏవైనా సరే పాజిటివ్గా ఉండాలి, నాతోనే ఉండాలి. అలాంటి వాటిని కోరుకుంటా. లేకపోతే ఐ వాంట్, నాకు వద్దు, అసలు వద్దు. మనకి హాని చేసేటివి ఏవి మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నా చాలామంది కామెంట్ పెడుతున్నారు, నేను చూశాను. ఇవన్నీ చెప్తున్నారు, మీ పొట్ట కూడు కోసమే చెప్పుకుంటున్నారు కదా, మీ పొట్ట పోషణ కోసమే, ఉదర పోషణ అని చెప్పారు. సారీ అండి, దీన్నైతే నేను చాలా పొట్ట పోషణ కావాలి అనుకుంటే మేము వేరే పనులు చేసుకుంటాం. ఇంతకన్నా బ్రహ్మాండమైన ఇంటర్వ్యూస్ చేస్తాం. మా పొట్ట ఎప్పుడో నిండిపోయింది. మీరు వరాలు ఇస్తామన్నా మేము తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే మా జీవితాల్లో నిజంగా చెప్తున్నాము, ఏ దేవుడు అనుగ్రహం వల్ల మేము పుట్టామో తెలియదు, కానీ సకల భోగ భాగ్యాలు నేనైతే 100% అనుభవించేశాను. నాకు ఇప్పుడు ఏమీ వద్దు. నా లైఫ్ అంటూ ఏమన్నా ఉంటే నేను ఎవరికైనా 10 మందికి సహాయం చేసి 10 మందితో ఉండి 10 మంది లోపలే చనిపోవాలి అనేది నా కోరిక. నా నుంచి ఏదైనా వీవర్స్కి వెళ్ళాలి అంటే ఇలా అంతరించిపోయిన విషయాలన్నింటి కూడా నేను చెప్పడము, ఒక్కరికి ఇద్దరికి మంచి జరిగినా ఆ మంచిలో కూడా నేను ఉంటాననేదే నాకు సంకల్పం. నేనైతే డబ్బు కోసము, ఇప్పటి వరకు మాధురి మేడం మీడియా ముఖంగా ఉన్నారు, ఇప్పటి వరకు నాకు ఒక సింగిల్ రూపీ నాకు ఎవరైనా ఇచ్చారేమో అడగండి. నేను ఎంత హార్ట్ఫుల్గా చేస్తున్నానంటే నేను అన్నీ అనుభవించేస్తాను. నా జీవితంలో పుష్కలమైన డబ్బు, మంచి భర్త, మంచి పిల్లలు అందరం ఉన్నారు. ఇప్పుడు నేను కానీ మాధురి మేడం కానీ ఎంత హ్యాపీగా ఉన్నాం. ఇంత లైఫ్ ఇచ్చిన భగవంతునికి మేము వేల కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఒకవేళ భగవంతుడు నిజంగా ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అమ్మా అని అడిగితే, నేను కూడా ఈ జనాలంతా నెగిటివిటీతో నిండిపోయారు, భగవంతుడా వీళ్ళందరికీ పాజిటివ్ చేయి, పాజిటివ్ మెంటాలిటీని పంపించు, అందరూ పాజిటివ్గా ఉంటే, దేవతలు ఉన్న చోట అందరూ దేవతలే ఉంటారు, రాక్షసులు ఉన్న చోట రాక్షసుల సామ్రాజ్యం ఉంటుంది. రాక్షసులంతా ఒక యూనిటీగా ఉంటారు, దేవతలంతా ఒక యూనిటీగా ఉంటారు. మన క్షీరసాగర మదనం చూసాం కదా, క్షీరసాగర మదనాన్ని ఒక సర్పాన్ని తాడుగా చేసుకొని మదిస్తూ ఉంటే ఒకవైపు దేవతలు, ఒకవైపు దానవులు మదించారు. అమృతం కోసం నాకు కావాలి నేను బతికేయాలి, నాకు కావాలి నేను బతికేయాలని ఇద్దరు పోట్లాడుకున్నారు. మీ ఇద్దరికి వద్దు, అది మీ ఇద్దరికి ఎలిజిబిలిటీ లేదు, మీరు తాగటానికి ఎలిజిబిలిటీ లేదని చెప్పి ఒకవేళ దానవులు తాగారు అనుకోండి, మంచి వాళ్ళని కూడా రాక్షసులుగా తయారు చేసేస్తారు. అయితే ఇలా మనుషులంతా తయారయ్యారు, వీళ్ళందరినీ మనలో తెచ్చుకోవాలి, వీళ్ళకి మంచి చెయ్యాలి అని చెప్పి భగవంతుడు ఆ సముద్రం నుంచి హాలాహలం చిలికిస్తుంటే
అందులో నుంచి కామధేనువు మనకు వచ్చాయి కదా, పారిజాత మొక్క, ఇవన్నీ తీసుకోండి, మీకు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాయి. మీరందరికీ లక్ష్మి ఉందనుకోండి, మీకు ఎటువంటి కష్టాలు ఉండవు, అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఎప్పుడైతే మనం భోగభాగ్యాలు అనుభవిస్తామో అప్పుడు మనకి వాటిపైన ఆలోచనలు రావు. ఎప్పుడైతే మనకి లేదు 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 అనుకుంటామో అది లేకోకుండా పోతుంది. మనకి ఉంది 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 అనుకుంటే మన సంపదన కూడా చాలా విపరీతంగా పెరుగుతుంది. ఎప్పుడు చూడండి, పెద్ద పెద్ద కోటీశ్వరులు డబ్బు కోసం పని చేయరు, డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తుంది. స్టార్టింగ్ లో ఒక కంపెనీ పెట్టిన వ్యక్తి అతని విల్ పవర్ ని నమ్ముకొని, అతను చేసే శక్తిని నమ్ముకొని ఇంకో కంపెనీ పెడతాడు. ఆ కంపెనీ ఇంకో కంపెనీని బిల్డ్ చేస్తుంది, ఇంకో కంపెనీ బిల్డ్ చేస్తుంది. అలా ఒక్కరే 10 కంపెనీలని బిల్డ్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు విల్ పవర్ని నమ్ముకున్నారు. వాళ్ళు విల్ పవర్ని నమ్ముకొని కంపెనీలు డెవలప్ చేసుకుంటూ వాళ్ళ పనంత సంపాదన మీద ఉండదు. ఈ కంపెనీని ఇంకో కంపెనీ ఎలా చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ ఇంకొక ₹1,00,00,000, ఈ కంపెనీ ఇంకో ₹1,00,00,000, అలా ప్రతి కంపెనీ నుంచి కోట్లు ఆ ఓనర్ వెంట పడుతూ ఉంటాయి. ఎప్పుడు ఆయన ఏమనుకుంటాడు, నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు రతన్ టాటా సాల్ట్ టాటా స్టీల్ నుంచి టాటా ఉప్పు దాకా అమ్మాడు కదా. ప్రతి మనిషికి ఉప్పు అయితే కంపల్సరీ, ఉక్కు కూడా కంపల్సరీ. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఉక్కు కూడా, అంటే మనుషుల యొక్క నాడిని పట్టుకున్నాడు ఆయన. మనుషులకు ఏవేవి కావాలి, ఏవేవి ఇస్తే గనుక వాళ్ళు బాగుంటారని నాడి చూసి ఆయన వ్యాపారం చేశారు. మనం డబ్బు సంపాదించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే దానికోసం పని చేయకూడదు, మన పనిని మనం దైవంగా భావించి ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి, కంపల్సరీగా మనకు 100% సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చింది అనుకోండి, పేరు వచ్చింది అనుకోండి, డబ్బు వస్తుంది, అన్నీ జరుగుతాయి. ఆ వచ్చిన దాంట్లో నుంచి కొంత భాగం తీసి పేదవాళ్లకు, అనాథులకు దాన ధర్మం చేస్తూ ఉంటారు. దీనికి మంచి స్టోరీ ఒకటి చెప్తాను. మనము ఇక్కడ తక్కువ ఫాలో అవుతూ ఉంటాము ఈ విషయాన్ని. అదే నార్త్ ఇండియన్స్ అయితే చిన్న అమ్మాయి పుట్టింది వాళ్ళ ఇంట్లో అనుకోండి, లక్ష్మీదేవిలాగా భావిస్తారు. వాళ్ళ పాదాలకి దండం పెట్టుకుంటారు. ఆ లక్ష్మి వస్తుంది ఇంటికంటే ఎంతో పెద్ద ఘనంగా ఆహ్వానిస్తూ ఉంటారు. ప్రతి దసరా అప్పుడు అమ్మాయిల్ని, చిన్న పిల్లల్ని పిలిచి వాళ్లకు భోజనాలు పెడతారు. భోజనాలు పెట్టి కన్య పూజ చేస్తారు. ఒక 5 మందిని కానీ 9 మందిని కానీ 20 వాళ్ళ స్తోమతని పట్టి తీసుకొచ్చి వాళ్ళకు బట్టలు పెట్టుకోవడం కానీ, గాజులు ఇవ్వడం కానీ, తాంబూలం ఇవ్వడం కానీ, వాళ్ళ పాదాలు కడగడం కానీ, ప్రతి అమ్మాయి కాలు కడిగి ఆ నీళ్ళని తల మీద వేసుకుంటారు. అంటే ఒక ఆడపిల్లని అంత జాగ్రత్తగా, అంత అపురూపంగా చూస్తారు. అదే ఆడదిని కూడా అంతే గౌరవిస్తారు. వాళ్ళు భార్యను తప్పితే వేరే ఆలోచనలు చేయదు. ఎందుకో తెలుసా, వాళ్ళ పేరెంట్స్ అలా మోల్డ్ చేసేస్తారు వాళ్ళని. అదే భార్య లిప్స్టిక్ వేసుకుంటే మన వైపు ఏదో నేరమో ఘోరమో అని చూస్తారు. కానీ వాళ్ళు అది చెప్తారు, లక్ష్మీదేవి లాగా ఉండాలి, బాగా రెడీ అవ్వాలి, నీట్గా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి అమ్మాయిలంటే అని వాళ్ళు తయారు చేస్తారన్నమాట. మనం ఏం చేస్తాము, ఇవి వేసుకుంటే అంత నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రతి ఆడది కూడా ఒక మహాలక్ష్మి. ఏ ఇంట్లో అయితే ఆడది కానీ ఆడపిల్ల కానీ గౌరవించబడుతుందో వాళ్లకు ఎప్పటికీ లోటు అనేది ఉండదు. ఆడదాన్ని విలువ తెలిసి ప్రవర్తించే ప్రతి మగవాళ్ళకు కూడా మంచి జరుగుతుంది, శుభాలే జరుగుతాయి. ఇప్పుడు ఆడపిల్లలు చెప్తున్నారు, ఎంతోమంది 1000 మంది మగపిల్లలకి 800 మంది మాత్రమే ఆడపిల్లలు ఉంటున్నారు. 1000 మంది మగపిల్లలకి 800 ఉంటే మిగిలిన 200 మంది పిల్లలకి ఆడపిల్ల ఎక్కడి నుంచి వస్తుంది? మగపిల్లోడే పుట్టాలి అని ప్రతి ఒక్కరు కూడా అబార్షన్లు చేయించేస్తున్నారు, అమ్మాయిలు వద్దు అని చెప్పి. మిగిలిన 200 మంది పిల్లలు ఎలా అవ్వరు కదా. దీనికి నేను ఒక మంచి, ఈ మధ్య కాలంలో మంచి మూవీ వచ్చింది మేడం, మీరు చూసారో లేదో చూడండి ఒకసారి, ప్రశ్న. అయితే ఆయన అంతా అరేంజ్మెంట్స్ చేశారు. అక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కలిస్తే పాప పుడుతుంది. ఫస్ట్ పాప, సెకండ్ పాప, థర్డ్ పాప పుడుతుంది. 4th కూడా బాబు కావాలని వాళ్ళ హస్బెండ్ అమ్మాయిని వదిలేస్తే అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది, నిన్ను పెళ్లి చేసుకోవడం ద్వారా నాకు అందరూ ఆడపిల్లలే పుట్టారు. అమ్మాయిని క్వశ్చన్ చేస్తాడు హస్బెండ్, అత్త మామలందరూ కూడా, నిన్ను పెళ్లి చేసుకోవడం ద్వారా నాకు అందరూ ఆడపిల్లలే పుట్టారు, నిన్ను వదిలేసి ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుంటే నాకు మగపిల్లోడు సంతానం వస్తుందని చెప్పి అమ్మాయిని వదిలేసి నానా హింస పెడుతూ ఉంటాడు. అప్పుడు అమ్మాయి కాలర్ పట్టుకొని భర్తని క్వశ్చన్ చేస్తుంది,
నీకు సైన్స్ తెలుసా? సైన్స్ తెలిసిందంటే నువ్వు నిజంగా ఈ క్వశ్చన్ వేసిండేవాడు కాదు. అదే నాకెందుకు కొడుకు ఇవ్వలేదు అని నేను కాలర్ పట్టుకొని నేను అడిగాను అనుకో, నువ్వేం సమాధానం చెప్తావు అని ల్యాబ్లో పరిశోధన చేసి మెంటల్ అనువంశిక సిద్ధాంతం అని మనం ఇంటర్మీడియట్లో చదివి ఉంటాం. ఇది బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. నేను కూడా ఒక సైన్స్ స్టూడెంటే కాబట్టి చెప్తున్నాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఇంటర్మీడియట్ సిలబస్లో ఉంది మెంటల్ అనువంశిక సిద్ధాంతం అని, అది ఒకసారి చూడండి. 2 X క్రోమోజోములు 2 Y క్రోమోజోములు ఉంటాయి. ఒక మనిషి ఆవిర్భవించాలి అంటే, ప్రత్యుత్పత్తి జరగాలంటే XY క్రోమోజోములు ఉండాలి. ఒక X ఒక Y క్రోమోజోములు కలిసినా కూడా రాదు. 2 Y క్రోమోజోములు 2 X క్రోమోజోములు వెళ్ళి అవి ప్రత్యుత్పత్తి జరిగితే Y క్రోమోజోమ్ కనుక అండంలో ప్రవేశించింది అనుకోండి, అప్పుడు మాత్రం బాబు పుడతాడు. X క్రోమోజోము Y క్రోమోజోమ్తో కలిసింది అనుకోండి, అప్పుడు పాప పుడుతుంది. ఇది సిద్ధాంతం ప్రకారం, సైన్స్ ప్రకారం ఆలోచన చేయాల్సింది. అది తెలియక అతను ఏం చేస్తాడంటే, నీ వల్ల నాకు కూతుర్లే పుట్టారు, కొడుకు పుట్టలేదని ఆ భార్యను వదిలేసి ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు న్యాయం? సైన్స్ తెలియకపోతే అట్లీస్ట్ సైన్స్ తెలుసుకోండి. అదే క్వశ్చన్ ఒక ఆడది మగవాడిని ప్రశ్న వేసింది అనుకోండి, మిమ్మల్ని వదిలేసినట్టు అలా వదిలేసి ఆమె కూడా ఇంకోటి పెళ్లి చేస్తే ఒప్పుకుంటారా? మీకు ఒక న్యాయం, మగవానికి ఒక న్యాయం. ప్రతి మగవాళ్ళు కూడా, మేము కూడా విష్ణుమూర్తిలాగే భావిస్తాం. అందరూ అలా లేరు ప్రపంచంలో. ఆడపిల్ల పుట్టిన వాళ్ళని దేవతలా కొలిచే కుటుంబాలు చాలా చాలా ఉన్నాయి. ఎవరో ఒక్కరో ఇద్దరో చేసే పొరపాటు వల్ల ఈరోజు 800 మంది ఆడపిల్లలు ఉన్నారు, 1000 మంది మగపిల్లలు ఉన్నారు. మిగిలిన 200 మందికి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పెళ్లి చేసుకుంటారా? లేకపోతే 200 మందికి పిల్లలు లేకోకుండా అయిపోతారా? ఇలాంటి దారుణాలన్నీ చేయకండి దయచేసి. ప్రతి ఒక్కరూ సైన్స్ని తెలుసుకోండి, దాని వెనుక ఉన్నటువంటి హార్డ్ వర్క్ని, స్మార్ట్ వర్క్ని రెండింటిని నమ్మి చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.